నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. మీకందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సృష్టి స్థితి కారకుడైనటువంటి శ్రీకృష్ణుడు జన్మదినాన్ని కృష్ణాష్టమిగా వేడుకగా చేసుకుంటాము. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇక కృష్ణాష్టమిని, గోకులాష్టమి అని, అష్టమి రోహిణి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని, శ్రీకృష్ణ జయంతి అని, శ్రీ జయంతి అని, జన్మాష్టమి అని ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడు ఇంట్లోకి రావాలి అని ఆశిస్తూ వాకిట్లో బియ్యపిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇక ద్వారాలకు మామిడాకులు, వివిధ పువ్వులతో తోరణాలు కట్టి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరిచి చందనము కుంకుమలతో తిలకాన్ని దిద్దుతారు. ఇక శ్రీకృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. ఇక పాయసము, వడపప్పు, చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలతో పాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకము, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. శ్రీకృష్ణునికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని కుచేలునికి సర్వము కూడా ప్రసాదించాడు కనుక ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి రోజున ఉపవాసం ఉండి నవమి గడియల్లో పాలనతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టుని పైకి కిందికి లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరు కూడా పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ లీలల్ని స్మరించుకుందాము. శ్రీకృష్ణుడు భాద్రపద మాసము కృష్ణపక్ష అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ అష్టమి తిథినే జన్మాష్టమి అని అంటారు. ఇక ఈ సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చర్చించుకోవడము సంప్రదాయము. ఇక చాలా మందికి ఆయన నేర్చుకున్నటువంటి కళల గురించి తెలియదు. కృష్ణుడు 64 కళలు నేర్చుకున్నాడు. సంగీతము, నృత్యము లేదా ఇతర జ్ఞానాలు ఇలా ఏవైనా సరే 64 కళలలో శ్రీకృష్ణుడు పూర్తిగా ప్రావీణ్యం సంపాదించాడు అని గ్రంథాలలో వివరించబడింది. ఇక ఆశ్చర్యకరంగా శ్రీకృష్ణుడు కేవలము 64 రోజుల్లోనే ఈ కళలన్నింటినీ కూడా నేర్చుకున్నాడు అని పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ఇక పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు ఉజ్జయినిలోని గురు సాందీపని ఆశ్రమంలో విద్యను అభ్యసించాడు. శ్రీకృష్ణునితో పాటు ఆయన సోదరుడు బలరాముడు, శ్రీకృష్ణుడి స్నేహితుడు సుదాముడు కూడా విద్యా అధ్యయనం కోసము అక్కడ ఉన్నారు. ఈ ప్రదేశము ప్రపంచంలోని పురాతనమైన గురుకులం అని నమ్ముతూ ఉంటారు. ఇంకా గురువు సాందీపం అనే మార్గదర్శకత్వంలోనే శ్రీకృష్ణుడు తక్కువ సమయంలోనే 64 కళల గురించి లోతైన జ్ఞానాన్ని పొందాడు. ఇది ఇప్పటికీ కూడా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. కేవలము 64 రోజుల్లోనే శ్రీకృష్ణుడు 64 కళలు నేర్చుకున్నాడని అంటారు. ఇంతకీ ఆ 64 కళలు ఏమిటో తెలుసుకుంటే, భారతదేశంలోని ప్రధానమైన పండుగల్లో జన్మాష్టమి ఒకటి. దీనిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, అంతే భక్తితో జరుపుకుంటారు. ఇంటి నుంచి దేవాలయాల వరకు కూడా గొప్పగా అలంకరణలు చేస్తారు. భజనలు, కీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. ఖచ్చితంగా రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడిని స్వాగతించడానికి వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. వీటిలో ఆయన అలంకరణ, ఊయల ఊపడంతో పాటు ప్రత్యేక భోగ్ సమర్పించడం ముఖ్యమైనది. శ్రీకృష్ణుడికి సమర్పించే నైవేద్యాలనే భోగ్ అని అంటారు. ఈ నైవేద్యాల్లో 1, 2 కాదు, ఏకంగా 56 పదార్థాలు ఉంటాయి. అసలు ఇన్ని నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారు? దీని గురించి తెలుసుకుంటే, ఇక జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి 56 రకాల రుచికరమైన వంటకాలను నైవేద్యంగా పెడతారు. కానీ ఈ సంఖ్యను 56గా ఎందుకు నిర్ణయించారో ఎప్పుడైనా ఆలోచించారా?
దీని వెనుక చాలా ఆసక్తికరమైన పౌరాణిక కథ దాగి ఉంది. ఇది భక్తి, ప్రేమ, ఆ శ్రీకృష్ణుడి అద్భుతాలకు సంబంధించిన విషయము. పురాణ కథనం ప్రకారము బ్రజ్ ప్రజలు వర్షాలు బాగా పడటానికి, సమృద్ధిగా పంటలు పొందడానికి, ఇంద్రదేవునికి పూజించడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాల శ్రీకృష్ణుడు నందుడిని అలా పూజించడానికి చేస్తూ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి కారణం అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడు అని, అతని ఆరాధన ఆనందాన్ని, శ్రేయస్సును తెలుపుతుంది అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరికీ కూడా గోవర్ధన పర్వతానికి పూజ చేయండి, ఆ పర్వతం వల్లనే మనకు వర్షాలు కురుస్తాయి, అంతే తప్ప ఇంద్రుడి వల్ల కాదు అని చెప్పాడు. అలా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు బృందావన ప్రజలకు సబబాగానే అనిపించాయి. వారు ఇంద్రుడికి కాకుండా గోవర్ధనగిరికి పూజ చేశారు. ఇక బృందావనంలోని ప్రజలు తనకు కాకుండా గోవర్ధనగిరికి పూజ చేయడంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇక ప్రాంతంలో భారీ వర్షం కురిపించాడు. దీని కారణంగా మొత్తము బృందావనంలో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి 7 రోజులు పట్టుకున్నాడు. ఈ 7 రోజుల పాటు ఆ గోవర్ధనగిరి కింద ఆ ప్రజలు, జంతువులు, ఆవులు, సకల జీవరాశులు తలదాచుకున్నాయి. ఇలా 7 రోజుల తర్వాత వర్షం ఆగినప్పుడు శ్రీకృష్ణుడు 7 రోజుల నుంచి ఏమీ తినలేదని అని అందరూ కూడా గుర్తించారు. యశోద శ్రీకృష్ణుడికి రోజుకు 8 సార్లు ఆహారం ఇచ్చేది. కానీ 7 రోజుల నుంచి శ్రీకృష్ణుడు ఏమీ తినకుండా గోవర్ధనగిరిని ఎత్తుకుని ఉండటంతో యశోదకు శ్రీకృష్ణుడి మీద ప్రేమతో కూడిన భావోద్వేగం కలిగింది. తన ప్రియమైన కుమారుడు ఆకలితో ఉన్నప్పుడు ప్రేమ, భావోద్వేగంతో ఈ 7 రోజులు కూడా శ్రీకృష్ణుడు తినగలిగే ఆహారాన్ని సిద్ధం చేసింది. అందులో 56 రకాల వంటకాలను తయారు చేసింది. ఇక అప్పటి నుంచి జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల నైవేద్యాలు సమర్పించే సంప్రదాయము నేటికి కూడా పాటిస్తూ ఉన్నారు. ఈ వివిధ రకాల రుచికరమైన వంటకాలు ఏవి అంటే వీటిలో ప్రధానంగా స్వీట్లు, ఉప్పు, స్నాక్, తృణధాన్యాలు, పానీయాలు, పాల వంటకాలు ఉంటాయి. సంప్రదాయకంగా వెన్న, చక్కెర మిఠాయి, అనేక రకమైన వంటకాలు ఇందులో అందించబడతాయి. ఉండే ఆహారాలు అన్నీ కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమైనవిగా భావిస్తారు. అనే కులమతాలకు అతీతంగా దర్శనమిచ్చినటువంటి శ్రీకృష్ణుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము పరమాత్ముడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ఎన్నో అవతారములు స్వీకరిస్తూ, ఎన్నో బాధలు సహిస్తూ అవతార పరమార్థాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. మహావిష్ణువు స్థితికారకుడుగా లోకాలను కాపాడడానికి స్వీకరించినటువంటి అవతారములలో అత్యంత మహామహిమాన్వితమైన సంపూర్ణ అవతారమే కృష్ణావతారము. మానవులలో సహజంగా ఉండే కోపతాపాలు, ఈర్ష్యాద్వేషాలు, మత్సరములు, కుటిల యత్నాలు వంటివి అన్నీ కూడా పైకి కనిపిస్తూ అంతర్లీనంగా అడుగడుగునా కూడా పరమపదానికి దగ్గరగా చేసే అవతారమే ఈ శ్రీకృష్ణ అవతారము. అయితే ఎంతటి పరమాత్ముడైనా తన భక్తుల వద్దకు వచ్చేసరికి వెన్నలా కరిగిపోయేవాడే. శ్రీకృష్ణావతారంలో తాను సాక్షాత్తు పరంధాముడైనప్పటికీ కూడా గొల్ల పిల్లలతో కలిసి వారి ఎంగిలి కూడా తిన్నాడు. దుర్యోధనుడి విందు కాదని విదురుడు భక్తి పారవశ్యంలో పెట్టినటువంటి అరటి తొక్క తిన్నాడు. విదురుడి కుటీరంలో బస చేశాడు. యువరాజు అయి ఉండి కూడా గోకులంలో మట్టిలో, ధూళిలో పడి ఆడాడు, పాడాడు. తన భక్తులు ఏది పెడితే అది తిన్నాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. జాతి, మత భేదాలు, అంతస్తుల తారతమ్యాలు చూడలేదు. పదకవిత మహాత్ములైనటువంటి అన్నమయ్య గారు అన్నట్లుగా రుజువు చేసింది కలియుగంలో ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ప్రత్యక్ష తార్కాణము మన ఉడిపి కృష్ణుడు అని సభక్తికంగా, సగర్వంగా చెప్పవచ్చును. సాధారణంగా భగవంతుడిని దర్శించడం కోసము భక్తులు వెళ్ళాలి. ఇక స్వామి కనిపించేలాగా ఎలా వెళితే వీలుగా ఉంటుందో చూసుకుని వెళ్ళాలి. కానీ ఉడిపిలో మాత్రము సాక్షాత్తు కృష్ణయ్యనే తన భక్తుడిని కనిపించేలాగా తిరిగిపోవడము జరిగింది. ఎలా, ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీమద్వాచార్యులు ఉడిపి కృష్ణమఠంలో ఉన్న కాలంలో కనకదాసు అనే పేరు కలిగినటువంటి
తక్కువ జాతికి చెందిన ఒక వ్యక్తి శ్రీకృష్ణుని ఆరాధనలో లీనమై ఉండేవాడు. కృష్ణుని భక్తిలో పరవశుడై ఉండేవాడు. ఉడుపులో ఉన్న కృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని కనులారా చూడటానికి ఎంతో ఆరాటపడేవాడు. కానీ అతనికి ఆలయ ప్రవేశార్హత లేనందున బయట నిలబడి భక్తిగా నమస్కరించేవాడు. ఇక ఆలయం వెనుక ఉన్నటువంటి ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ కృష్ణ భక్తిలో లీనమై ఉండేవాడు. ఇక అతని భక్తికి ఆర్తికి పరవశుడైనటువంటి శ్రీకృష్ణుడు అతని కుటీరం వైపుగా తిరిగాడు. అక్కడ ఉన్నటువంటి గోడలో చిన్న చీలిక కూడా ఏర్పడేలాగా చేశాడు. ఇక అది గమనించినటువంటి కనకదాసు తన భాగ్యానికి పొంగిపోతూ ఆ సన్న సందులో నుంచి కృష్ణ దర్శనం చేసుకుని తన జన్మ చరితార్థమైంది అని భావించేవాడు. ఏమిటిలా జరిగింది అని ధ్యానంలో తెలుసుకున్నటువంటి మధ్వాచారులు అమితమైన ఆనందంతో ఆ భక్తుని గౌరవించి గోడలోని చీలికను పూడ్చకుండా అక్కడ ఒక కిటికీ ఏర్పాటు చేయించి మరింత సులువుగా కనకదాసు కృష్ణుడి దర్శనం చేసుకునే వీలు కల్పించారు. అలా భగవంతుని కృపకు పాత్రులు అవ్వడానికి ఏ భేదాలు అడ్డురావని, ప్రేమతో కూడిన భక్తి మాత్రమే మార్గమని మరొకసారి ఆ భక్తుని ఆదరించి లోకానికి చాటారు. ఇప్పటికీ కూడా ఉడిపిలో అదే ఆచారం కొనసాగుతుంది. శ్రీకృష్ణుడి దర్శనము ఇప్పటికీ కూడా కనకదాసు గారి కోసము నిర్మించబడినటువంటి కిటికీలో నుంచే ఉంటుంది. అంటే భగవంతుడు భక్తపరాధీనుడు. కులమత భేదాలకు అతీతముగా ఆ పరంధామునికి భక్తితో చేరువవ్వవచ్చును అని కలియుగంలో కూడా రుజువయ్యింది కదా. మనమంతా కూడా కనకదాసు గారిలాగా ఆ భక్త సులభుని పాదార విందములను వదలకుండా పట్టుకుని తరిద్దాము. ఈ రోజున ఉడిపి శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు, స్వయంగా రుక్మిణీదేవి చేయించినటువంటి ఉడిపి శ్రీకృష్ణ విగ్రహ రహస్యం గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుని ఆలయాల్లో 4 ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అవి ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, దక్షిణ భారతదేశంలోని కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడిపి. సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచారులలో ఒకరైనటువంటి శ్రీమద్వాచార్యుల వారి జననము, జీవితము ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రము కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది. ఒక రోజున శ్రీమద్వాచార్యులు వారు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతః సంధ్యాధికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చుని 12 స్తోత్ర రచనను ప్రారంభించారు. ఇక తపోదీక్షతో 12 స్తోత్ర రచన సాగుతుంది. ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ఇక ప్రశాంతమైన ప్రాతకాలము భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయము. అలాంటి నేపథ్యంలో శ్రీమద్వాచార్యులు వారు నిరాటంకంగా 12 స్తోత్రంలోని 5 అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఇక 6వ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారకా నుండి సరుకులు తీసుకువస్తున్నటువంటి ఒక నౌక తీరం వెంట వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా విపరీతమైన గాలులు ప్రారంభమయ్యాయి. ఆ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇక నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఇక ఏ క్షణాన్నైనా కూడా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ కూడా భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించినటువంటి ముఖ్య వ్యాపారి ఒక అతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇక అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీమద్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. 12 స్తోత్ర రచనలలో నిలీనమై ఉన్నప్పటికీ కూడా అంతటి హోరిగాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన మధ్వాచారుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రము ఒక కొసను పట్టుకుని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు. అంతే. ఆ క్షణం వరకు కూడా సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లుగా నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా
తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. ఇక నావికులందరూ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఇక అంతకు మునుపు ప్రార్థన చేసినటువంటి వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరము లేచి నిలబడి అంజలి ఘటించి, స్వామి, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకంగా ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలి అనుకుంటున్నటువంటి అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న 2 గోపీ చందనపు గడ్డలు ఇవ్వగలవా అని అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీ చందనము ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకము తప్పిపోకుండా గోపీ చందనపు గడ్డల సహాయంతో నౌకలో సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టిగడ్డలు ఈ మహానుభావుడు కోరడము ఆ వ్యాపారికి సుతరాము నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ కూడా మధ్వాచార్యుల వారు తాను కోరినటువంటి గోపీ చందనానికి మించి మరే బహుమతి కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి స్వామి కోరినటువంటి ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ విశేషాలేమిటో కనీసము అవైనా తెలుపమని ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ, నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తూ ఉండగానే నీటితో కరిగించారు. సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుంచి బలరాముని విగ్రహము, రెండవ దాని నుంచి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. ఇక అక్కడున్న వారందరూ కూడా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడుపికి ప్రయాణమయ్యారు. ఇక శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రము అత్యంత పవిత్రమైనది. అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది ఆహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి, వాస్తవానికి జరిగిందేమిటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆ శ్రీకృష్ణుని విగ్రహము సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి, కృష్ణ, నీ బాల్యలీలలు చూసే భాగ్యము యశోదకు కలిగినట్లుగా నాకు కలగలేదు. వాటి గురించి విని విని ఎప్పటికైనా కూడా చూడాలి అని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. చూపించవా కృష్ణ అని ప్రార్థించింది. అందుకు శ్రీకృష్ణుడు అంగీకరించాడు. మరుక్షణంలో కేశవ దశలో శ్రీకృష్ణుడిగా మారిపోయాడు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగలగొట్టి వెన్న తిన్నాడు. ఒంటి నిండా కూడా రాసుకున్నాడు. పామును లాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్లుగా నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమర్చిపోగా ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలి అని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది. ఇక ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణ అవతారం ముగిసింది. మరికొంత కాలానికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయము ఆసన్నమైంది. ఇక దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం యావత్తు కూడా గోపీచందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది. ఇక నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసము గోపీచందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారము కాకతీయంగా ఆ విగ్రహాలు ఉన్నటువంటి గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. ఇక వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకువెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది. ఇక ఆ విగ్రహము ఆ నౌకలో వస్తుంది అని మధ్వాచార్యుల వారి దివ్య దృష్టికి ముందే తెలుసు.
ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే ఆయన ఆ రోజు ఆ తీరానికి వెళ్లారు. శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. ఆ తర్వాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు 4 శిష్యులు సునాయాసంగా ఎత్తినటువంటి ఆ విగ్రహము మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత 30 మంది కలిసినా కూడా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల వారి అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబినామ సంవత్సరము మాఘశుక్ల తదియ నాడు సామాన్య శకము 1236వ సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠింపజేశారు. ఇక ఆనాటి నుంచి ఉడిపి ప్రాంత యాజ్ఞికులందరూ కూడా శ్రీమధ్వాచార్యుల వారు అవలంబించినటువంటి విధానాలనే అనుసరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా తంజావూరు మఠము, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, కృష్ణపుర అనే 8 మఠాలను శ్రీమధ్వాచార్యులు ఏర్పరిచారు. వీటిని అష్టపీఠాలు అని అంటారు. ఇవన్నీ కూడా ఉడిపి కేంద్రంగా శ్రీకృష్ణ మఠానికి చుట్టుపక్కల ఉన్నాయి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆ కన్నయ్య కథలను గురించి తెలుసుకుందాము. అసురుడు కొండ చిలువగా మారి శ్రీకృష్ణుని మింగాలి అని ఎందుకు అనుకున్నాడు? భాగవతంలో బాలకృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరిస్తాడు. వారిలో ఒకరు అగడు ఒకడు. వారి బాలకృష్ణులు స్నేహితులతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటూ ఉన్నారు. అలా పిల్లలందరూ కూడా ఆటపాటల్లో మునిగి ఉన్నప్పుడు అగుడు అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు. అతను కంసుని దగ్గర పనిచేస్తాడు. బకుడు అనే రాక్షసుడికి పూతన అనే రాక్షసికి తమ్ముడు. తన సోదరులు ఒక గొల్ల పిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకుని ఎలాగైనా సరే ఆ పిల్లవాడు అంతు చూడాలి అని అక్కడికి వచ్చాడు. బలరామకృష్ణులను చూడగానే వీళ్లే నా అన్నదమ్ముల ప్రాణాలు తీసి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చాడు అగుడు. అప్పుడు వెంటనే ఆమడ పొడవు కొండ చిలువంత లావు ఉన్న కొండ చిలువ రూపం ధరించి పెద్ద గుహ మాదిరిగా నోరు తెరిచి శ్రీకృష్ణుణ్ణి మింగేసేందుకు ఒక చోట పొంచి ఉన్నాడు. ఇక ఆ కొండ చిలువను చూసి కూడా గోపబాలురు భయపడలేరు. మన కృష్ణయ్య ఉండగా మనకేం భయం అని అనుకుని దాని దగ్గరకు వెళ్లారు. ఇక బిలం మాదిరిగా ఉన్నటువంటి దాని నోట్లోకి ఒక్కరొక్కరే నడిచి వెళ్లారు. కానీ కొండ చిలువ వాళ్ళనేమీ కూడా చేయలేదు. కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే ఉంది. ఇక బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు. అది భయంకరమైనటువంటి కొండ చిలువ అని తెలిసి కూడా గొల్ల పిల్లలు తన మీద ఉన్నటువంటి విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారు అని, అది తన కోసమే వేచి ఉన్నదని కృష్ణయ్యకు తెలుసు. తన స్నేహితులకు చేటు కలగకుండాను కొండ చిలువ కోరిక నెరవేరకుండాను ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాడు. అప్పుడు చిరునవ్వుతో ఆలోచించి తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి నల్లనయ్య ఆ కొండ చిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహాద్భుతంగా పెంచుకున్నాడు. దాంతో ఆ కొండ చిలువ గొంతు పూడిపోయింది. ఊపిరి ఆడే అవకాశం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. గిలగిలా కొట్టుకుంది. తల నేలకేసి బాదుకుంది. ఇక కాసేపటికి దాని తల పగిలిపోయింది. పగిలినటువంటి శిరస్సులో నుంచి గోపబాలులతో పాటు కృష్ణయ్య బయటికి వచ్చాడు. ఇలా శ్రీకృష్ణుని దివ్య శరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ కూడా హరించుకుపోవడం వల్ల ఆ కొండ చిలువలో నుంచి ఒక మహా తేజస్సు బయటికి వచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది. అలా కృష్ణయ్యలో అలా లీనమైనటువంటి అగుడు పూర్వము శంకుడు అనే రాక్షసుని కుమారుడు. అగుని బల సంపద అమోఘంగా ఉండేది. దానికి తోడు అతని రూపలావణ్యాలు, యవ్వనము అతన్ని గర్విష్ఠిగా తయారు చేశాయి. ఇక అతను ఒకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి అష్టావక్రుని చూశాడు. వంకర టింకరగా ఉన్నటువంటి ఆయనను చూసి అపహాస్యం చేశాడు. ఇక అష్టావక్రుడు ఆగ్రహించాడు. నువ్వు సర్పరూపం ధరిస్తావు అని అగుడిని శపించాడు. అలా అగుడు తన తప్పు తెలుసుకుని అష్టావక్రుడి పాదాల మీద పడ్డాడు. పశ్చాత్తాప్తుడైనటువంటి అగును చూసి జాలిపడి శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో
అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అష్టావక్రుడు. ఇక అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాప విముక్తిని పొందుతానా అని అగుడు తప్పించసాగాడు. అలా కాలక్రమేణా అతను బృందావనం చేరుకొని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాప విముక్తిని పొందాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.